నమస్తే సార్. రాష్ట్ర ప్రభుత్వం కూడా వరద బాధితులకు నష్టపరిహారం కింద 25,000 రూపాయల సాయం అందించింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటని మీరేం చెప్తారు? ఇప్పుడు దాకా రావట్లేదు సార్. ఇది చెప్పారు కానీ ఏం రావట్లేదు డబ్బులు. నేను వారం నుంచి తిరుగుతున్నా ఆ డబ్బుల గురించి. బ్యాంక్ దగ్గర వెళ్తే యూనియన్ బ్యాంక్ మాది, ఆధార్కి లింక్ ఉంది అంటున్నారు. ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్తే లింక్ అయింది అంటున్నారు. సచివాలయం దగ్గరికి వస్తే లింక్ అవ్వలేదు అంటున్నారు. అది వారం నుంచి తిరుగుతున్నాను నేను. అసలు నాకేం అర్థం కావట్లేదు. అసలు వస్తాయా లేదా అని చెప్పి అర్థం కావట్లేదు మాకు. అది 5 స్టార్కి 10,000 అన్నారు, కింద ఫ్లోర్కి 25,000 ఇస్తానన్నారు, బండికి 3,000 ఇస్తానన్నారు. బండి మా 2 బండ్లు కూడా పోయినాయి. మాది ఫస్ట్ ఫ్లోర్, మాది 10,000 అని రావాలిగా. తిరిగి ఇసుకుపట్టిపోతుంది. అది ఇసుకుపట్టి వదిలేస్తున్నాను అనుకున్నా. ఎందుకు మరి రావు, అది వేస్ట్. తిరిగి ఆ బ్యాంకులో వెళ్ళి కూర్చొని వాళ్ళు రకరకాల ఆడ దగ్గర వెళ్ళు, ఈడ దగ్గర 100 మంది అక్కడ తిప్పుతారు. అక్కడ ఆడ దగ్గర వెళ్ళండి ఆయన చెప్తారంటారు, ఇంటి దగ్గర వెళ్ళండి ఆ మేడం దగ్గర అంటారు. అలా తిప్పి సాగుతారు మాకు. తర్వాత ఈ సత్యానంద తర్వాత ఈయన అవ్వలేదండి అని చెప్పి ఇవ్వండి మ్యాటర్ చూపినా, మెసేజ్ ఉంది, ఆయన లింక్ కూడా చూపించాడు నాకు. చూడండి ఇన్ని అది అవ్వలేదని చెప్పి వస్తుంది. అది కింద ఉంది చూడండి, అది లాగింగ్ అవ్వలేదు, అది ఆధార్ కార్డుకి లింక్ అవ్వలేదు అని చెప్పి ఇంకేంటూ ఉంది చూడండి. అది మెసేజ్ సచివాలయం ఇచ్చాడు నాకు. ఇది చూపించండి యూనియన్ బ్యాంక్ అంటే ఇది చూపించి కూడా ఏం అసలు మెసేజ్ సమాధానం లేదు మాకు. ఇంకెందుకు తొలగాని కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారా మీరు? అసలు ఎక్కడికి వెళ్ళలేదండి, యూనియన్ ఆఫీస్కి సచివాలయం తిరుగుతున్నా. ఇది తిరిగి ఇసుకుపుట్టిపోయి వదిలేస్తాయి. ఇప్పుడు మా మిస్టర్ కూడా చెప్పా, వెళ్దాం పదా ఒకసారి ఒకసారి చూద్దామంటే వద్దు నేను రాను, అసలు పోతే పోయిన డబ్బులు ఉంటుంది. ఇంకెందుకు ఇసుకుపుట్టిపోయి అదే ఎండ చూస్తే అలా ఉంది. ఆ ఎండలో ఏం తిరుగుతాం కానీ ఈ వయసు బట్టి కూడా ఆలోచించాలి వాళ్ళు. ఈ వయసు బట్టి పాప తిరుగుతున్నారని చెప్పి అసలు ఒకటి కూడా అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు. ఇంత వయసు అనేది కూడా అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు. ఎలా తిరుగుతున్నారు ఏంటనేది కూడా అర్థం చేసుకోవట్లేదు. అలా తిప్పుతున్నారు. నాకు 6 రోజులు ఇప్పటికి సబ్మిట్ చేసి 6 రోజులు అయింది. ఆ లింక్ ఆధార్ లింక్ అవ్వలేదని చెప్పి బ్యాంక్ అయినా ఇప్పుడు పడలేదు డబ్బు. ఇప్పుడే సత్వానికి వెళ్ళి వస్తుంటే ఏదో ఆధార్ కార్డు ఫోటో స్టాట్ కూడా బ్యాంక్ ఫోటో స్టాట్ తీసుకొని మీరు వెళ్ళిపోండి. ఆయన కూడా సమాధానం సరిగ్గా లేదు. వెళ్ళిపోండిగా తర్వాత చూద్దాం అన్నాడు. ఈ సిచ్యువేషన్లో వాలంటీర్స్ కనుక ఉంటే ఎలా ఉండేది అంటారు? వాలంటీర్ ఉంటే బాగుంటుంది అండి. వాలంటీర్లు లేరు కదా. వాలంటీర్ ఉంటే బాగుండేది. ఇంటింటికి వచ్చి ఇచ్చేవాళ్ళు కదా. మెసేజ్ మనకి సమాధానం కూడా కరెక్ట్గా వచ్చేది. మనకి మ్యాటర్ అంటే తొందరగా అయిపోయేది కూడా. ఇంతకుముందు అయితే జగన్ పరిపాలనలో ఒక నంబర్ పెట్టాడు 1902. అది సూపర్గా ఉండేది నాకు. అది ఒక ఫోన్ కొడితే మొత్తం ఎమర్జెన్సీగా యాక్షన్ తీసుకున్నాళ్ళు. ఇప్పుడు ఏది యాక్షన్ లేదు, ఏం లేదు, అసలు ఇసుకుపుట్టిపోతుంది మాకు. కాదు మరి ప్రభుత్వం వరద బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేస్తుంది అంటున్నారు కదా. ఎక్కడ సార్? ఇప్పుడు నేను తిరుగుతున్నాను కదా, 6 రోజులు తిరుగుతూ సస్తాను నేను. మరి ఏదో చెప్తున్నారు, ఏదో ఇచ్చేస్తారు, అది వచ్చేస్తాయి, ఇది వచ్చేస్తాయి అని అంటున్నారు. కానీ అంత మాటలే కానీ అయ్యేది లేదు. అసలు ఇదేంటండి బాబు తిరుగుడు. ఈ బ్యాంకు ద్వారా సచివాలయంకి అసలు ఏదైనా ఇప్పుడు మనకి డోక్రా మహిళలకి డబ్బులు పడుతున్నాయి. అదే ద్వారాగా వేసేయచ్చుగా మీరు. మరి వేయకుండా మీరు ఎందుకు తలకాయ నొప్పి సచివాలయానికి వెళ్ళి లింకులు అవ్వలేదు, అది అవ్వలేదు ఎందుకు చెప్పాలా? ఆధార్ కార్డుకి బ్యాంక్కి లింక్ అవ్వలేదని. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా నేరుగా వాళ్ళ అకౌంట్లోకే నష్టపరిహారం మాకు రాలేదు కదా. నేను వారం తిరుగుతున్నాను కదా, మరి ఏది డైరెక్ట్గా అకౌంట్కి రావాలిగా. రావట్లేదుగా, తిరుగుతున్నాను కదా, 6 రోజులు తిరుగుతున్నాను. మీకు కావాలంటే తీసుకొచ్చి ఫురు కూడా చూపిస్తా. యూనియన్ బ్యాంకులో తీసుకెళ్ళి కూడా ఫురు చూపిస్తా. ఎవరితో మాట్లాడడం కూడా చూపిస్తా. ఇది ఒకరితో మాట్లాడింది, ఇప్పుడు సత్యవాలయంతో మాట్లాడింది, తర్వాత యూనియన్లో మాట్లాడింది రికార్డు కూడా చేపిస్తా. రికార్డు కూడా ఉంది నా దగ్గర, కావాలంటే ఆ రికార్డు కూడా పెడతా కావాలంటే మీ దాంట్లో. ఎక్కడండి బాబు అసలు సార్ వేస్ట్గా ఇది ప్రభుత్వం. ఇంతకుముందు అయితే జగన్ ప్రభుత్వం బాగుండేది. తక్కువని పడిపోయే డబ్బులు, ఏదైనా ఇంటికి వచ్చే డబ్బులు ఇచ్చేవాళ్ళు పింఛన్లకి. ఇప్పుడు 50 సంవత్సరాలు పింఛన్ అన్నారు. ఏది 50 సంవత్సరాలు పింఛన్ ఏది? ఇప్పుడు 6 పథకాలు ఏదో అమలు చేస్తున్నారు. ఏది సూపర్ సిక్స్ ఏది ఒక్కటి అమలు లేదు కదా. ఏదో ఒకటి చేశాడు, పింఛన్ 1000 రూపాయలు పెంచి, అంతే, ఇంకేం లేదుగా. మరి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నాకు ఈ సూపర్ సిక్స్ చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం ఏడిపోద్ది, నాకు చూస్తుంటే భయం వస్తుంది. ఆయన ఏదో ఖాతాలో డబ్బులే పెట్టలేదని 8,000 కోట్లు పెట్టాడు.
800 కోట్లు పెట్టాడు. ఈయన ఏం పెట్టి వెళ్ళాడు? ఇప్పుడు ఈయన కలిసినప్పుడు, జగన్ కలిసినప్పుడు ఈయన ఏం పెట్టాడు? 100 కోట్లు పెట్టాడు. ఈయన 800 కోట్లు పెట్టి వెళ్ళాడుగా ఖజానాలో. మరి ఏముంది? ఏమైపోయింది? ఏమవ్వలేదు, నాకు చూస్తే భయం వస్తుంది, అంతా మోసం, భయం వస్తుంది, ఈ వస్తుంది అని చెప్పి ఏం వేస్ట్. మరి జగన్ గారు ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి నాశనం చేశాడు. ఖజానాలు చూస్తున్నా ఖాళీ లేదు. ఏం అమలు? పేద ప్రజలకి ఇవ్వాలండి. అసలు గవర్నమెంట్ పేద ప్రజలకి ఇవ్వలేకపోతే ఇంకెందుకండి? ఎందుకు పేద ప్రజలకి ఇవ్వలేకపోతే? ఆయన ఏదో ఆయన ఉండే కెపాసిటీ చూసుకుంటాడు, కానీ పేద ప్రజలకి చూడ ఆయనకి జగన్ అయితే చూస్తాడు. పేద ప్రజలకి చూసే మంచి ఆయన అసలు నాకు చెప్తే ఈయనేదండి. ఫస్ట్ సూపర్ 6 చెప్పేటప్పుడు ఒకటి అమలు చేయలేకపోతే ఎందుకండి? ఆయన చెప్పిన 1 నెలలోనే అయిపోయింది. ఇప్పుడు 3 నెలలు అవుతుంది, ఒక లేదు. ఈ పథకాలు మేము అమలు చేసేవాళ్ళమే, ఈ లోపల ఈ ప్రళయం వచ్చేసింది అంటున్నారు కదా. ఇది ఈ చెప్పిన పథకాలు అమలు చేసేవాళ్ళమే, ఈ లోపల ఈ వరద ముప్పు వచ్చింది, అమలు చేయలేకపోయాం. అంతా వరద డబ్బులు రాలేదా ఇంటికి? 1300 కోట్లు వచ్చినాయంట. మరి ఏం చేశాడు? వస్తున్నాయి ఇంకా డబ్బులు. వరద బాధ్యులు కూడా డబ్బులు తీసుకుంటున్నారు. రకరకాల డబ్బులు వస్తున్నాయి కదా మా ఇంటికి. మళ్ళీ ఈ సినిమా యాక్టర్లు కూడా డబ్బులు ఇస్తున్నారు. ఏమైంది డబ్బులు అయ్యి? అవి మొత్తం వరద బాధితులకు పంచిపెట్టామంటున్నారు కదా. ఎక్కడండి? ఇది నాకు రావట్లేదు కదా. నాకు ఎక్కడ వస్తుంది? వారం నుంచి తిరుగుతున్నాను కదా. వారం నుంచి తిరిగి మా మిస్టర్ అడగండి, వద్దని వదిలేసింది. తిరగడం వద్దని చెప్పి అసలు బ్యాంక్ తిరిగి ఇసుకుపుట్టిపోయి ఇంకా దండం పెట్టేసి, వద్దురా బాబు ఈ డబ్బులు వద్దు, మాకు వద్దు అని చెప్పి అంటున్నా. ఎందుకంటే మా వయసుకి అంత అవసరమా? అదే జగన్ అయితే వాలంటీర్ ఇంటికి వచ్చేవాడు, ఇంటికి వచ్చి ఇచ్చేవాడు. అది నంబర్ కూడా ఏ క్లాస్ నెంబర్, అది 1902. ఫోన్ కొడితే ఎమర్జెన్సీ యాక్షన్ తీసుకునేవాళ్ళు. సూపర్గా ఉండేది అది. ఇప్పుడేది ఈ అమలు చేయమని నంబర్లు పెట్టి ఈ సూపర్ 6 అన్నీ అమలు పెట్టి సూపర్గా చేయమని చెప్పండి. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా పేదవారిని ధనికులు చేస్తామంటున్నారు కదా. ఏం ధనికులు చేస్తాడు? ఆయన ముందు ఏం చేయడు. ఆయన ధనికులు చేసేవాడైతే ఇప్పుడు ఈ బురద బాధ్యులకి డబ్బులు ముందు ఇవ్వమని చెప్పండి. అది తర్వాత చూసింది ఇచ్చినట్టే. ఈ వరద బాధ్యులు ఇవ్వాలి కదండి, ఇది ఇవ్వమని చెప్పండి ముందు. ఈ సూపర్ 6 అమలు చేయమని చెప్పండి, ఆ తర్వాత చూస్తారు. కానీ అది లేనిది ఇప్పుడు ఎందుకు? ముందు ఇది ఇవ్వాలి కదా. ఓకే అండి, థ్యాంక్ యూ.